వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్సనాస్ వరల్డ్. ఇవాళ నేను మీకు ఒక సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసా, విచ్ ఇస్ వెజ్ రోల్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకోండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్, అంటే టేబుల్ స్పూన్స్కి టీ స్పూన్స్కి మీకు డిఫరెన్స్ తెలుసు అనుకుంటా. ఎస్, సో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఒక మీడియం సైజ్ గార్లిక్ తీసుకొని దాన్ని స్లైసెస్గా చాప్ చేసుకోండి. అండ్ నేను చూపించినట్టుగా వెజిటేబుల్స్ లైక్ టొమాటో ఒకటి, ఆనియన్ ఒకటి, అండ్ క్యాప్సికమ్ ఒకటి. మీ దగ్గర డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ ఉన్నా మీరు వేసుకోవచ్చు, క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. సో అవన్నీ స్లైసెస్గా చాప్ చేసేసుకొని నూనెలో వేసుకేసుకోవడమే. సో నూనెలో వేసిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, 1 టీ స్పూన్ పసుపు, అండ్ మీ దగ్గర ఏమన్నా కొంచెం గరం మసాలా లేదా చాట్ మసాలా ఏమన్నా ఉంటే అది మీరు దాంట్లో వేసేసుకొని మంచిగా టాస్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం వెజ్ రోల్స్ చేయబోతున్నాం. సో వెజిటేబుల్స్ మనం వేసినవి ఇట్ షుడ్ నాట్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మీడియంగా ఫ్రై అయితే బాగుంటుంది. బట్ యూజువల్గా బయట ఏం చేస్తారంటే పచ్చిగా చాలా ఎక్కువ పచ్చిగా ఉంటాయి. అవి తింటుంటేనే ఏదో కచ్చ అనిపిస్తుంది మన పంటి కింద. నాకు అది పెద్దగా నచ్చదు. సో నేను ఎప్పుడైనా సరే ఈ వెజ్ రోల్స్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ మీడియం లాగైనా ఫ్రై అవుతే మేబీ మన పంటికి కొంచెం గుడ్ ఫీలింగ్ ఇస్తే ఇట్ వుడ్ బీ గుడ్. ఎందుకు వేస్ట్ చేయడం అని ఈ రోల్స్లో వేసేస్తున్నాను. మీరు కావాలంటే కార్న్ కూడా వేసుకోవచ్చు అండి, బేబీ కార్న్ వేసుకోవచ్చు, లేకపోతే కార్న్, ఉడకబెట్టిన కార్న్ కూడా వేసుకోవచ్చు. అండ్ యాజ్ నేను చెప్పినట్టు మీ దగ్గర ఏమైనా గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నా లేకపోతే ఎల్లో కలర్ క్యాప్సికమ్, వీ హ్యావ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు. సో ఒకసారి మీ దగ్గర పన్నీర్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ వేసి ఒక 2 minutes అలా టాస్ చేసేస్తే అంతేనండి. ఈ వెజ్ రోల్స్ అనేవి హాఫ్ కుక్ అయిపోతాయి. హాఫ్ కుక్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం హెల్తీగా స్టఫింగ్ పెట్టుకోవడానికి చపాతీ పిండితో చేసుకుందామండి. సో మీరు చూసినందు విధంగా ఇప్పుడు ఆల్రెడీ అవి బాగా కుక్ అయినాయి వెజిటేబుల్స్ అనేవి. సో వెంటనే మనం ఇంకా చపాతీ చేసేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకోండి. నీట్గా ఒక చపాతీని బాగా స్మూత్గా రుద్దుకొని ప్యాన్ మీద వేసేయండి. ప్యాన్ మీద వేసిన తర్వాత 2 పక్కలా కాల్చి ఆ తర్వాతనే మీరు ఆయిల్ వేయడానికి ట్రై చేయండి. కానీ ఆయిల్ వేసారనుకోండి మీరు, అది కొంచెం హార్డ్. సో 2 పక్కలా నీట్గా కొంచెం కాలిన తర్వాత ఆయిల్ అనేది బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా డయట్లో అలా ఉన్నారనుకోండి, ఆయిల్ కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు. మీరు గీ వేసుకోవచ్చు, విచ్ ఇస్ మోర్ హెల్దీ. కాకపోతే నా దగ్గర గీ లేదు కాబట్టి నేను ఆయిల్ వేస్తున్నాను. సో 2 పక్కల ఆయిల్ వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత బాగా కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ నీట్గా కాల్చుకోండి. ఎందుకంటే మనం చపాతీ అనేది కొంచెం థిక్గా రుద్దుకున్నాము. ఎందుకంటే ఇవి రోల్స్లో కదా, ఎక్కువ థిన్గా రుద్దుకుంటే అది మాడిపోయే అవకాశం ఉంది. సో కొంచెం థిక్గా రుద్దుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటూ ఉండాలి. సో మీరు చూస్తున్నట్టుగా సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలట్లేదు, మధ్యలో మాత్రం కాలింది. ఎందుకంటే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. సో ఇటుపక్క అటుపక్క మంచిగా తిప్పుకుంటూ అన్ని సైడ్స్, అన్ని కార్నర్స్ అన్నీ కాలేటట్టు చూసుకోండి. అంతేనండి. ఒకసారి ఆ చపాతీ అయిపోయినాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న కొంతసేపు ఒక 2 minutes అలా చల్లారనివ్వండి. సో చెప్పినట్టుగా ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీ దగ్గర మయోనీస్ ఉంటుంది కదా, యూజువల్గా మనకు షాప్స్లో దొరుకుతుంది మయోనీస్. ఏ గ్లాసరీ స్టోర్కి వెళ్ళినా మీకు దొరికేస్తుంది. అదొక టీ స్పూన్ మయోనీస్ వేసుకొని 1 టీ స్పూన్ టొమాటో కచ్చప్ వేసుకోండి. మీకు టొమాటో కచ్చప్ ఇష్టం లేకపోతే కొంచెం మయోనీసే ఎక్కువ వేసుకోండి. ఈవెన్గా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసేసి మనం ఏదైతే వెజిటేబుల్ స్టఫింగ్ మనం తయారు చేసుకున్నామో ఆ స్టఫింగ్ అంతా తీసి ఒక పక్కకి, చపాతీకి ఒక పక్కకి పెట్టుకొని రోల్ చేసేసుకోవడమే. అంతే, దట్స్ ఇట్. సో
ఈ సింపుల్ అండ్ హెల్దీ వెజ్ రోల్స్ మీ పిల్లలకు కానీ మీ పెద్దవాళ్ళకి కానీ యాజ్ అ బ్రేక్ఫాస్ట్ ఆర్ యాజ్ అ ఈవినింగ్ స్నాక్గా కూడా మీరు ఇవ్వచ్చు. చేసుకొని తినేసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. That's all. Signing off for today. Devsana. Bye.